పుష్పరాజ్ అంటే కేవలం ఒక పేరు కాదు, ఇట్స్ ఎ గ్లోబల్ ఫైనాన్షియల్ ఎంపైర్. ఈ రూల్ వెనుక ఉన్న అసలు నెంబర్స్ వింటే మెంటల్ ఎక్కిపోవాల్సిందే మీకు. ఫస్ట్, అవర్ శ్రీవల్లి. పార్ట్ 1లో 2 crores తీసుకున్న రష్మిక మందన పార్ట్ 2కి వచ్చేసరికి డబుల్ కాదు ట్రిపుల్ హైక్ కొట్టింది. 10 to 12 crores రెమ్యూనరేషన్ చార్జ్ చేసింది. దట్ ఈస్ ద బ్రాండ్ వాల్యూ ఆఫ్ శ్రీవల్లి. ఇక మన విలన్ షికావత్ సార్, అదేనండి మన ఫహద్ ఫాసిల్. హీ టేక్స్ హోమ్ 8 crores. జస్ట్ ఇమాజిన్, స్క్రీన్ మీద కనిపించేది మాత్రం తక్కువసేపే, అయినా ఆయన ఇంపాక్ట్కి ప్రొడ్యూసర్స్ పే చేసిన ప్రీమియం ప్రైస్ ఇది. నెక్స్ట్ వన్, స్పెషల్ సాంగ్. కిసిక్ కోసం శ్రీలీల చాట్ చేసింది అక్షరాల 2 crores. సమంత ఊ అంటావా రికార్డ్ని టచ్ చెయ్యలేకపోయినా కరెంట్ క్రేజ్కి ఇది మ్యాసివ్ ఫిగరే. నౌ ద కింగ్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్. బన్నీ గారు ఫిక్స్డ్ శాలరీ అయితే తీసుకోలేదు, బట్ హీ చోజ్ ఇట్ 27 to 30% ఆఫ్ ద ప్రాఫిట్ షేర్. మూవీ 1000 crores క్రాస్ చేసింది కాబట్టి ఆయన పాకెట్లోకి వెళ్ళింది సుమారు 270 to 300 crores రూపీస్. లాని బ్రేక్ చేసే పుష్ప బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసి ఇండియాస్ హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ అయ్యాడు. ఈ శాలరీస్లో మీకు ఏది బాగా షాక్ అనిపించింది? కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మూవీ బాస్ తెలుగు.